నిజంగా చేరేదంతా అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సార్, చైనా రష్యా హెచ్చరికలు ట్రంప్ వేయడం. చైనా రష్యా నిన్న చాలా కీలకంగా చైనా రెండవ ప్రపంచ యుద్ధం యొక్క 80వ వార్షికోత్సవం జరిపినప్పుడు సరే మోదీ ఒక్కరే తిరిగి వచ్చారు. చాలామంది షాంఘై కోఆపరేషన్ దానికి వెళ్ళిన నాయకులు అలాగే ఉన్నారు. అందులో ముఖ్యంగా మీడియా చెప్పింది రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా కిమ్ ఉన్నారన్నారు. వెల్ అండ్ గుడ్. అక్కడ చైనా చాలా బ్రహ్మాండమైన ఆయుధ పాఠవం ప్రదర్శించింది. చెప్పాలంటే 12,000 కిలోమీటర్లకు కొట్టగలిగినటువంటి ఖండాంతర క్షిపణులను వాళ్ళు చూపించారు. అలాగే డిఎఫ్-5సి అనేటటువంటి మిజైల్స్ అసలు అవి ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళగలవండి. దానికి ఇంక వేరే ఈ లెక్కలు లేవు. వాటి రాక్షసి క్షిపణులు ఇట్లా రకరకాల పదాలు వాడారు. దాని వివరాలు కూడా ఇంకా ఇప్పటికీ ప్రపంచానికి పూర్తిగా తెలియదు. చైనా ఇంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో బల ప్రదర్శన చేయలేదు. అంటే ట్రంప్ అనే ఒక వ్యక్తి వచ్చి ఉన్మాదపూరితంగా ఎప్పుడు ఏం చేస్తాడో తెలియకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో అమెరికాకు ఒక బ్రేక్ వేయగలిగిన, అమెరికాకు ఒక హెచ్చరిక చేయాలి అనే ఉద్దేశంతో చైనా చేస్తున్నప్పుడు పుతిన్ కూడా, రష్యా కూడా అక్కడ ఉండటం ఇది వ్యూహాత్మకంగా జరిగింది. ఇంత చేసి వాళ్ళేమీ మేము గొప్పవాళ్ళం, మేము ఆధిపత్యం అని చెప్పలేదు. ప్రపంచ శాంతిని కాపాడాలి, ఏది శాంతి కోసం యుద్ధం అన్నట్టుగా ప్రపంచ శాంతిని కాపాడడానికి మేము ఇదిగో మా దగ్గర ఇంత సామర్థ్యం ఇదంతా ఉంది, మీరు ఏదైనా ఎక్కువ మరి వేషాలు వేస్తే మటుకు కుదరదని ట్రంప్కు ఒక వార్నింగ్ పంపించినట్టుగా భావించాల్సి వస్తుంది. సరిగ్గా ఆ కారణం వల్లనే ట్రంప్ కూడా ఈ దేశాలన్నీ కలిసి చైనా రష్యా కలిసి నా మీద కుట్ర చేశాయి, మమ్మల్ని బెదిరించడానికి కాదు, బెదిరించడానికి బ్రేక్ వేయడానికి చాలా తేడా ఉంది. సో ఆ బ్రేక్ వేయడానికి వాళ్ళు పనిచేశారు. అందుకని ఈయనేమో చాలా తీవ్ర స్థాయిలో అమెరికా రక్షణ మంత్రి, ఇందాకే చూస్తున్నాను నేను, రక్షణ మంత్రిని పిలిపించి ట్రంప్ మన మీద పెద్ద కుట్ర జరిగింది, జాగ్రత్తగా ఉండండి, అన్నీ సిద్ధం చేయండి అని చెప్పాడంట. అన్నీ సిద్ధం చేయండి, ఇంకా చైనా పూర్తిగా ఆయుధాలకు పదును పెడుతుంది, రష్యా కూడా కలుస్తుంది కాబట్టి మాకు చెప్పారు. సో వెంటనే నేను పెంటగాన్కి వెళ్తున్నాను, అమెరికా రక్షణ కేంద్రం అది సైనిక కేంద్రం, పెంటగాన్కి వెళ్ళిపోయి మేము సన్నద్ధం చేస్తున్నామని ఆయన అంటున్నారు. ఇంకోవైపున బైడెన్ ఉన్నప్పుడు రక్షణ సలహాదారుగా ఉన్న వ్యక్తి కానీ, ఇంకా చెప్పాలంటే ట్రంప్కి గతంలో సలహాదారుగా పనిచేసిన బోల్టన్ అనే ఆయన కూడా ప్రకటన చేశాడు, ఇది పూర్తిగా మీ తప్పు, మీ స్వయంకృతం, నరేంద్ర మోదీని మీరే చైనా దగ్గరికి, జింగ్పింగ్ దగ్గరికి మీరే పంపించారు, యు పుష్డ్ మోడీ బియాండ్ ఏ పాయింట్ అండ్ సెంట్ హిమ్ టు చైనా అని వీళ్ళు, ఇవన్నీ మామూలు అధికారికంగా వస్తున్న సమాచారాలు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి చైనా సైనిక పాఠవ ప్రదర్శన, అలాగే వివిధ దేశాల గడ్డ మీద కలవటం, అంతకుముందు భారత్ కూడా వెళ్ళటం గేమ్ చేంజర్ లాగా అంతర్జాతీయ బలాబలాల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక పెద్ద గేమ్ చేంజర్ లాగా మటుకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే ఇండియా మీద మటుకు ఆయన మళ్ళీ అలాంటివన్నీ కూడా మాట్లాడి భారతదేశం టారిఫ్లతో ఇట్ ఈస్ కిల్లింగ్ అస్ విత్ ఇట్స్ టారిఫ్స్ అన్నాడు ఆయన. కిల్లింగ్ అంట అమెరికా. నిజానికి హీ ట్రైడ్ టు కిల్ ఇండియా, వేరేజ్ ఇండియా స్టూడ్. ఆయన ఊహించలేదు, అంటే మోదీ కానీ ఇండియా కానీ ఇంకా మీరు ఏం చెప్తారు, గదిలో వేసి కొడితే పిల్లి అయినా కానీ ఏదో మీదకి వస్తుంది అన్నట్టుగా ఇండియా అలాంటి చర్య తీసుకోవాల్సి వచ్చింది. దానికి ఇమీడియట్గా రిజల్ట్ రావటం అన్నది కూడా మన పాలకులను, నిన్న మనం మాట్లాడాం కదా, ఏది మోదీ ఇక్కడే ఉంటాడో మళ్ళీ షిఫ్ట్ కాకూడదు. నిన్న ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్ ఈరోజు మొదలవుతోంది మధ్యప్రదేశ్లో. వసుంధరా రాజే మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడారు ఇవన్నీ. అందులో ఒక ముఖ్యమైనది స్వావలంబన అనేదాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది కూడా ఆర్ఎస్ఎస్, సెల్ఫ్ రిలయన్స్ అన్నది ఎలా చేసుకోవాలన్నది ఒకటి. మోదీ కూడా మీరు గమనిస్తే ఈ జిఎస్టీ, ఈ టారిఫ్లు, వీటి తర్వాత దేశీయ సరుకులే, మన సరుకులు మనం కొనాలి అని. అంటే మేడ్ ఇన్ ఇండియా అన్నది మా విద్యార్థి దశలో బహుశా మీరు కూడా చూసుంటారు, మేడ్ ఇన్ ఇండియా అన్నది ఒక ఇదిగా ఉండేది. దాన్ని మేక్ ఇన్ ఇండియా అని చేసిన వారు మోదీ. మేక్ ఇన్ ఇండియా అంటే మీరు వచ్చి మా దగ్గర తయారు చేయండి, మేడ్ ఇన్ ఇండియా అంటే ఇండియా చేసింది అని. సో మనం ఏది కొన్నా కానీ ఈవెన్ అమెరికాలో నుంచి తెచ్చుకున్నా చైనా అని ఉంటుంది దాని మీద. సో ఇప్పుడు ఈ
టారిఫ్ వార్ ఇదంతా కూడా భారతదేశం మళ్ళీ తిరిగి తన వైపు తను చూసుకోవడానికి ఈరోజు ఫస్ట్ పేజీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వార్తుంది. అమెరికా టారిఫ్ల వల్ల భారతదేశానికి రావాల్సిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఆగిపోయాయని. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అనే దానికి బ్రేక్ పడింది. మేడ్ ఇన్ ఇండియా, యూజ్ గూడ్స్ మేడ్ ఇన్ ఇండియా అనే ఒక స్పిరిట్ తేవాలని ఇప్పుడు ట్రై చేస్తున్నారు. మంచిదే అది. ఈ పెద్ద దేశం, అతను అన్నాడు, ఆ బోల్టన్ అనేవాడు, ఈ 140 కోట్ల ఇంత విలువైన మార్కెట్ కలిగిన ఈ పెద్ద దేశాన్ని మనతో ఉంచుకొని ఉంటే చాలా బాగుండేది ట్రంప్. అది పుతిన్ కూడా అన్నాడు. దిస్ ఈజ్ మై ఫైనల్ కామెంట్. నిన్న బీజింగ్లో పుతిన్ హెచ్చరిక చేశాడు, ఇండియా మీద ట్రంప్ చేసింది చాలా దారుణమైన చర్య. అది అంత పెద్ద దేశాన్ని అస్థిరపరచాలని తన వీడితో ట్రేడ్ వార్కు పాల్పడటం చాలా తప్పు, మేము ఇండియాకి తోడుగా ఉంటామని ఆయన చెప్పారు. కాబట్టి బలాబలాల్లో ఇది ఒక చిన్న ఝలక్ ఇచ్చాడు మోదీ అని చెప్పాలి అంతవరకు ట్రంప్. సార్ మరొక బ్రేకింగ్, పిఠాపురం